హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు బ్లాగ్లో నేను స్టిచ్ చేసుకున్న ఒక బ్లౌజ్ అయితే మీకు చూపించబోతున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఒక డ్రెస్కి డిఫరెంట్ హ్యాండ్స్ స్టిచ్ చేశాను. సో అలాంటి హ్యాండ్సే నేను నా బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసుకున్నాను. సో ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ నేను ఎప్పుడో తీసుకున్నానండి, కాకపోతే అది బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి అవ్వట్లేదు అనమాట. యాక్చువల్గా ఇది బ్లౌజ్ ముందు తీసుకున్నాను, తర్వాత ఈ బ్లౌజ్కి సెట్ అయినట్టుగా శారీ తీసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడన్నా మ్యాచింగ్స్కి వాటికి నేను షోరూమ్కి అట్లా వెళ్ళినప్పుడు, అంటే ఈ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏదన్నా నచ్చింది అని అంటే అది తీసేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఏదో ఒక దాని మీదకి యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు నేను ఇది తీసుకుని కూడా చాలా నెలలే అవుతుంది. యాక్చువల్గా ఈ బ్లౌజ్ పీస్ నాకు మంచి ప్రైస్కి దొరికిందండి. సో అందుకని నేను అది ముందే తీసేసుకున్నాను. తర్వాత దానికి మ్యాచింగ్కి తగ్గట్టుగా నేను ఒక శారీ అయితే తీసుకున్నాను. సో నాకు చాలా బాగా అనిపించింది. ఈ రెండు కూడా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించి నేను ఆ శారీ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే నాకు లాస్ట్ టైం ఆ డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఆ హ్యాండ్స్ నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. అందుకని ఈ బ్లౌజ్ మీద ట్రై చేశాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లాత్ వచ్చేసి అంటే నేను తీసుకున్నది నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మీద అంటే లైనింగ్ కాకుండా ఇది కూడా వేసేసి అంటే 3 లేయర్స్ లాగా స్టిచ్ చేద్దాం బ్లౌజ్ అనుకున్నాను. సో అలా తీసుకున్న దాన్ని నేను ఇలాగా హ్యాండ్స్కి అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ప్రిన్సెస్ కట్ అలాగే బోట్ నెక్ అయితే పెట్టేశాను. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. లైనింగ్ కోసం తీసుకున్న క్లాత్ని నేను ఇలాగ హ్యాండ్స్కి అయితే స్టిచ్ చేసేసాను. సో ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ అండి. నాకు ఈ కలర్ చెప్పడానికి కూడా రావట్లేదు బ్లౌజు. అలాగే దాని మీదకి శారీ వచ్చేసి నేను కాఫీ కలర్ తీసుకున్నాను. దాని మీద మొత్తం కూడా ఒక చిన్న చిన్న డాట్స్ లాగా షైనింగ్ స్టోన్స్ లాంటివి వచ్చాయన్నమాట. కానీ స్టోన్స్ కాదు, కానీ చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషను. సో అది బ్లౌజ్ వేసుకున్న తర్వాత లుక్ అయితే అలా ఉంది. సో ఈ కలర్ కాంబినేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇది వచ్చేసి మా వారి వాళ్ళ ఆఫీస్ కొలీగ్ వాళ్ళ డాటర్ది బర్త్డే అనమాట. సో బర్త్డే పార్టీకి నేను మా వారు మా అబ్బాయి అయితే వెళ్ళాము. లాస్ట్ టైం హాయ్లాండ్ వెళ్ళాం కదండి. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మీట్ అయ్యారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ బర్త్డేలో స్పెషల్ ఏంటంటే అక్కడ ఒక యాంకర్ని అయితే పెట్టారనమాట. వచ్చిన వాళ్ళందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. చిన్న చిన్న క్వశ్చన్స్ అవి వేస్తూ ఆన్సర్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ అలాగా చాలా బాగా యాంకరింగ్ అయితే చేశారనమాట. అక్కడికి వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్తో పాటు ఒక స్నాక్ అయితే ఇచ్చారండి. అవి తిరుగుకుంటూ అలా కూర్చుని చూస్తూ ఉన్నాము. థర్డ్ క్వశ్చన్ సైలెంట్ గా వింటే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. రెడీ? ఎంత కావాలి, ఎంత హ్యాపీగా ఉంది. ఓకే, 3 ముళ్ళ బంధం దేనిలో కనిపిస్తుంది ఎవరు చెప్తారు? ఈజీ 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 చెప్పండి. మీ పేరు ఎందుకంటే సిగ్గుపడుతుంది, మీ వారి గుర్తు వచ్చానండి. మీ పేరు చెప్పండి. పెళ్ళంటే ఏంట్రా స్టేజ్ మీద అదే క్వశ్చన్. 3 ముళ్ళ బంధం దేనిలో కనిపిస్తుంది? వా, మీ పేరు చెప్పండి. శివపార్వతి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ పెట్టండి. రాంగ్ ఆన్సర్. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న టాయ్స్ వచ్చేసి మేము పాప కోసం తీసుకున్న గిఫ్ట్స్ అనమాట. సో 1 ఇయర్ పాప కదా, ఆడుకోవడానికి బాగుంటాయి అని చెప్పి అలాంటివి తీసుకున్నాను. ఈ గిఫ్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్కి వచ్చిన గిఫ్ట్ అనమాట. అది కూడా నాకే వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ గిఫ్ట్ ఎవరికి కావాలి అని చెప్పని అన్నారు. సరే మామూలుగా గిఫ్ట్ ఎవరికి కావాలంటే ఎవరికి వద్దు అని చెప్పి నాకు కావాలి అన్నాను. అయితే వచ్చి డైరెక్ట్గా అలా ఇచ్చేసారనమాట. ఇచ్చేస్తే అదేంటి క్వశ్చన్ అడగలేదు అని అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇదేనండి అని చెప్పి అన్నారు అనమాట యాంకర్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇంకా మా అబ్బాయి అయితే అలా ఓపెన్ చేసి చూస్తున్నాడు. బాగుంది, చక్కగా చిన్నగా క్యూట్గా ఉందన్నమాట. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇక ఇది ఓపెన్ చేసేసి నేను చైర్లో పెట్టేసి నేను మా వారు మా అబ్బాయి అయితే డిన్నర్ చేయడానికి వెళ్ళామండి. మేము డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చి చూస్తే అక్కడ లేదనమాట బాటిల్. అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో ఎవరో తీసుకున్నట్టున్నారు. సర్లే అని చెప్పి ఇంకా నేను మా వారు మా అబ్బాయి అయితే కాసేపు అక్కడ స్పెండ్ చేసేసి ఫ్రెండ్స్తో మాట్లాడేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము.
యాక్చువల్‌గా మా వారు, మా అబ్బాయి అయితే ఫాస్ట్‌గా తినేస్తారండి. నేను అలా చిన్నగా స్లోగా తింటూ ఉన్నాననమాట. పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ తింటూ ఉన్నాను. అయితే మా వారు వీడియో తీస్తున్నారనమాట. ఏంటి ఇలా వీడియో తీస్తున్నారు అని చెప్పి అనుకుంటుంటే నా వెనక ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది చూసారా? సో, తనని తీస్తున్నారనమాట. సో, చాలా చేసిందండి తనైతే అసలు. ఏ సాంగ్ పెట్టినా కూడా ఆ సాంగ్‌కి తగ్గట్టు స్టెప్స్ అయితే చాలా బాగా ఏసిందనమాట. సో, తనని వీడియో తీస్తూ ఉన్నారు. అలాగే డిన్నర్ కూడా చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగా ప్రిపేర్ చేశారు. సో, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడొచ్చేసి మూవీ సాంగ్స్ అన్నీ ప్లే అవుతూ ఉన్నాయండి. అందుకని ఇప్పటి వరకు నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. సో, ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇక మిగతా వీడియో అంతా చూసేయండి. రండి రండి సరదాగా జస్ట్ చిన్న చెయ్యి ఊపి వాళ్ళు వస్తున్నారమ్మా మీరే ఆపేస్తున్నారు. రండి జస్ట్ అలా జస్ట్ హాయ్ చెప్పేసి ఫోటో తీసుకున్నారు.
ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.